కానీ ఒకటి సార్, వంశీ కేసు విషయంలో ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది, అంటే ఇంతకుముందు చింతపనేని ప్రభాకర్ జరిగినట్టు లేదంటే మన నందికం సురేష్ జరిగినట్టు మళ్ళీ కొన్ని కేసులు రెడీ చేసి పెడుతున్నారు. ఆయన ఒకవేళ బెయిల్ మీద బయటకు వచ్చిన ఇమీడియట్ గా మళ్ళీ లోపలికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. చింతమనేని ప్రభాకర్ వాటిట్లో బోలెడు స్వయంగా అతను ఇప్పుడు నిన్నగాక మొన్న కూడా ఎట్లా మాట్లాడాడో చూసాం. వాటిట్లలో అతను ఓపెన్ గా చేసేస్తాడు ఏదైనా సరే, నన్ను ఎవడో ఎదిరించలేడని. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని కేసులు పెట్టుకోవచ్చు. వంశీ విషయంలో అట్లాంటివి ఉంటే ఇప్పుడు దాకా వదిలేవాళ్ళ. ఇప్పుడు ఒక అమ్మాయి పేరేంటి, ఎంఆర్ఓ వనజాక్షిని కొట్టినటువంటి ఇష్యూస్ ఇవన్నీ ఓపెన్ గా కనబడ్డటువంటి కదా అయ్యి. ఈ కాబట్టి అతని విషయంలో ఏమైనా చేయొచ్చు. వంశీ విషయంలో ఇట్లాంటివి చేయడానికి ఏమున్నాయి? అతను డబ్బులు పెట్టి నీళ్లు పట్టించాడు కాబట్టి నీళ్ళ దొంగతనం అని కేసేడతారా? అంటే ఇరిగేషన్లో గవర్నమెంట్ నుంచి డబ్బులు రాకపోతే ఎత్తిపోతలు పోయించాడు కాలువల్లోకి తన మోటార్లు తెప్పించి తన డబ్బులతో, లేదా జనాలకి అప్పులు ఇవ్వడము ఇప్పించడము ఇట్లాంటివి చేసుకొచ్చాడు. అది తెలుగుదేశం టైంలో కదా. తెలుగుదేశం టైంలో ఇస్తే దాన్ని చూపెడితేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది అతను. దాంట్లో వైసీపీ వాళ్ళు కేసు పెడతారని భయపడినే ఆ రోజున వెళ్ళింది. మరి అప్పుడు దాని మీద పెట్టాల్సి కదా. అప్పుడు పెడితే తెలుగుదేశం టైంలో అవుతుంది, పరుగు పోతుంది. కాబట్టి ప్రస్తుతానికి ఇంకా ఎతుకుతారు. ఇప్పటికైతే ఇసుక ఇట్లాంటి వాటిట్లలో కేసులు పెట్టడానికి ఏముండదు, ఆధారాలు ఏముండదు, సాగదు. ఇసుక తవ్వారు